కార్తీక శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు. కార్తీక మాసం మొత్తం మీద కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రెండు తిథుల్లో వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువగా చేస్తుంటారు. కార్తీక మాసం అంటేనే సాధారణంగా శివ ప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే, వీటితో పాటు జరిగే విష్ణు పూజలు మనకు శైవ వైష్ణవ భేదాలు పాటించకూడదనే విషయాన్ని ప్రబోధిస్తాయని పండితులు అంటున్నారు. కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ఆషాఢ ఏకాదశి అనగా శయనేకాదశి నాడు శయనించిన స్వామి అనగా యోగ నిద్ర నుంచి ఈరోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగారణ చెయ్యాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి అనగా భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహాత్మ్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొన్నంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంలో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. అందుచేత ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజా నిద్రం జగత్పతే త్వయి స్తుపే జగత్ సుప్తం ఉత్తితే చోత్తితం జగత్ అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థన చేసి శ్రీ మహావిష్ణువును అర్చించి ఉపవసించాలి. ఈ రోజున భాగవతంలో అంబరీషోపఖ్యానం చదివినా విన్నా మేలు జరుగుతుందని పురోహితులు అంటున్నారు. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ విష్ణువులతో పాటు తులసి కోటను కూడా పూజించే వారికి ఈతి బాధలు తొలగి సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు.
అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి ఫలితాలు. ఈ ఏకాదశి సర్వ పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలను చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జీవుడు వేల జన్మాలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఒక చిన్న మంచి పని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానం కలగడంతో పాటు సర్వపాప పరిహారం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. ఏకాదశి వ్రతం చేసిన వారు ఒకరికి అన్నదానం చేయడం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రం, పళ్ళు, దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తర్వాత కూడా స్వర్గ సుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.